హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజైతే నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మ్యాంగో సీజన్ అయితే అయిపోతుంది కదా, అందుకని నేను మ్యాంగో పులిహోరను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలానో చూసేయండి. నేనైతే ఒక 2 మీడియం సైజు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. అవి తీసుకున్నాక వాటిని వాష్ చేసుకొని పైన పీల్ అంతా తీసేయాలి. తీసేసి వాటిని మంచిగా తురుముకోవాలి. మనకి కావాలంటే నార్మల్గా తురుముకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద సైజుగా తురుముకోవచ్చు. మంచిగా తురిమేదాన్ని పెట్టేసి మంచిగా తురిమేసేయాలి. తురిమి పక్కన పెట్టుకున్నాక నేనైతే ఒక 2-3 కప్పుల రైస్ని అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ని అయితే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెడుతున్నాను. మరి పూర్తిగా చల్లారొద్దండి, కొంచెం గోరెచ్చగా వేడున్నప్పుడు అందులోకి అయితే 2-3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి, అలాగే 1 స్పూన్ పసుపుని, 1 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసి మంచిగా కలిపి పక్కన పెట్టేయాలి. ఈలోపు మనం పోపుకి అయితే రెడీ చేసుకున్నాం. పోపు కోసం అయితే ఒక కళాయిని తీసుకొని అందులోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ని అయితే వేసాను. వేసిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను అయితే వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అవి వేసిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత 4 పచ్చిమిర్చిలు అయితే 2గా చీల్చి వేసాను. ఆ తర్వాత ఎండిన మిర్చిని కూడా వేసాను. అవి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి మంచిగా మగ్గనిచ్చాను. ఆ తర్వాత అయితే జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను. జీడిపప్పులు అనేది ముందుగా యాడ్ చేస్తే మరీ ఎక్కువగా ఫ్రై అవుతాయి కాబట్టి నేనైతే ఇప్పుడు పోపు రెడీ అయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. జీడిపప్పులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపుని వేయాలి. అందులోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే వేయాలి. ఆ మామిడికాయ తురుమునైతే నేను కొంచెం పచ్చిదైతే తీసి పక్కన పెట్టుకున్నాను. మిగతాదైతే తాలింపులోకి వేసేస్తున్నాను. ఆ తాలింపు అంతా కూడా మామిడికాయ తురుము పట్టేలాగా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత 1 స్పూన్ ఆల్రెడీ మనము అన్నంలో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇంకొక స్పూను సాల్ట్ అయితే ఇక్కడ తాలింపులో యాడ్ చేస్తున్నాను. అదంతా కూడా మంచిగా కలిపేసి 5 to 10 minutes ఆ తాలింపుని మగ్గించి ఆ తర్వాత ఆ తాలింపు అనేది తీసుకెళ్లి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోకి అయితే వేసుకోవాలి. వేసి ఆ అన్నానికి తాలింపు మంచిగా పట్టేలాగా మంచిగా తిరగమరగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత ఫైనల్ గా పైనుంచి పచ్చి తురుమునైతే కొంచెం యాడ్ చేయాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేస్తే మనకైతే ఫైనల్ గా పచ్చి మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. పులుపు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ పులుపుని తీసుకోవాలి. నేనైతే నార్మల్ మామిడికాయలతో అయితే చేశాను. పులుపు అనేది నార్మల్ గా ఉంది. మేమైతే పులిహోరని టేస్ట్ చేసాము, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఈ పులిహోరని ట్రై చేయండి. ఎందుకంటే సీజన్ అయిపోతుంది కదా, సీజన్ అయిపోతే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి. కాబట్టి లాస్ట్ మినిట్ లో ఒకసారి మీరు మామిడికాయ పులిహోరని ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.